తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్తుత పరిస్థితి మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను కొత్తగా ఏదో లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఇట్లా అంటే కొంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కొంతమందికే బాధ అనిపిస్తుంది. వాస్తవానికి మిగతా మెజారిటీ కార్యకర్తలు అంతా నిజంగానే అరే మా మనోవేదన కరెక్ట్గా చెప్తున్నాం అన్న అనేటోళ్ళే ఎక్కువ మంది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ఈ అంతర్గత విభేదాల వల్ల పార్టీ పరిస్థితి ఏమో అట్లా మారుతుంది. అయితే నిన్న ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి బండి సంజయ్, మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చినటువంటి ఈటల రాజేందర్ మధ్య ఒక రకమైన వర్గపోరు నడుస్తుంది అనేది అయితే మనందరికీ తెలిసిందే, బహిర్గతం అయిపోయింది. నేరుగా విమర్శించుకున్నటువంటి సందర్భం కూడా చూసినాం. ఇప్పుడు కొత్తగా ఇదేంది, ఇప్పుడు ఇది నిన్న మొన్నటి వార్త అని చెప్పేసి ఆగాకురి నిన్న ఎవరు ఈటల రాజేందరు ఒక వ్యాఖ్యలు చేసిండేమని, కులమత రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో నిలబడవని ఈయనంటే అప్పుడు మన బండి సంజయ్ కూడా కౌంటర్ ఇచ్చిండు. నా శ్వాస ఆగేది అప్పుడే. బండి సంజయ్ ఎమోషనల్ కామెంట్స్. బండి సంజయ్ ఏమన్నాడంటే, నా నోటి నుంచి హిందుత్వం మాట ఆగిపోతే అప్పుడే నా శ్వాస ఆగిపోతుంది, హిందుత్వం అనే మాట ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోయినట్టే అంటుండు. సో ఇక్కడ క్లియర్గా ఇద్దరు ఏం మాట్లాడారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఫస్ట్ ఈటల రాజేందర్ ఏం మాట్లాడి ఒకసారి చూడరి. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ వల్ల అధికారం రాలేదు, గుర్తుపెట్టుకో. ఇది నా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. ఇలా మాకు నేను ఒక మాట్లాడుతున్నాను, బీహార్లో మాకు ఇన్ని సీట్లు రావద్దు, 30% పాపులేషన్ లేదు, మాకు ఇన్ని సీట్లు ఎత్తుకొచ్చినాయి. ఎక్కడో తప్పకుండా త్రిబుల్ తలాక్. మా సర్సంగ్ చాలా ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము. గుర్తుపెట్టుకోండి, ఇది 5% ఉన్నోళ్ళు కాదు, 2%, 20% ఉన్నోళ్ళ సంగతి చెప్తుంది. రెండవది, మా మోడీ గారు ఒక గొప్ప మాట చెప్పిండు. మొత్తం ప్రధానమంత్రి కాగానే ఒక మెసేజ్ ఇచ్చింది ఆయన, సబ్కా సాత్, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. వాట్ ఈస్ దిస్? ఇది మా ఎజెండా, మా నినాదం. అది నో ఈ డివిజన్ తెత్తం ఇట్లా అవుతుందా? సార్ ఒక మాట చెప్పండి. సో ఇది ఈటల రాజేందర్ గారు వర్షన్ ఏంటంటే, మనం అంటే డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారంలోకి రాలేము తెలంగాణలో, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంటూనే వాళ్ళ పార్టీ సిద్ధాంతం కూడా ఇదే అని చెప్పేసి కూడా మళ్ళీ నొక్కి ఒక్కానిచ్చండి. ఇక్కడ మా మోడీ అదే చెప్పిండు, మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే కదా ఉంది, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అంటుంటాం మేము. సో ఇట్లాంటి వాళ్ళ సంచాలకు కూడా ఏదో చెప్పినట. సో ఈ కొన్ని వర్గాలకు సంబంధించిన దాని మీద, దానికి సంబంధించిన వాటి మీద మనం జాతి నిర్మించలేమని చెప్పేసి కూడా చెప్పిండు మా సంచాలకని కూడా చెప్తుండు. సో ఇక్కడ ఇంత క్లియర్గా ఈటల రాజేందర్ మాట్లాడింది గతంలో జూబ్లీహిల్స్ ఎన్నికలలో బండి సంజయ్ మాట్లాడిన మాటలకు కౌంటర్ అయ్యేది. అన్న ఇది మొలతాడు కట్టినోనికి మధ్యలో జరుగుతున్న పోరాటం అన్న ఇజ్జత్ పోతుందన్న బయట, అన్న మనం హిందువులమన్నా, ఇందులో అంతా ఓట్లు వేసుకోవాలన్నా. సో ఈ వర్షంలో బండి సంజయ్ మాట్లాడిన తర్వాత ఈటల రాజేందర్ బండి సంజయ్కి కౌంటర్ ఇచ్చినేమో కొంతమంది. ఇక్కడ బండి సంజయ్ దానికి కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడినని ఇప్పుడు కొత్తగా రచ్చ. ఇక చూడురి, తెలంగాణలో హిందూ ముస్లిం అంటే గెలవలేం, బండి సంజయ్ గురించి ఈటల రాజేందర్ అని చెప్పేసి వాళ్ళు ఎవరో క్రియలుగా రాశారు. ఇక్కడ బండి సంజయ్ ఏం మాట్లాడుతుంది ఒకసారి నూరి. రెండు పార్టీల మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఇవాళ మనం గెలవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ విషయాలను మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక పోతే ఇలా హిందుత్వం సంబంధించి అన్న, హిందుత్వం మాట్లాడడం వద్దా? ఒక్కటి గుర్తుంచుకోరన్న, బండి సంజయ్ నోటి నుంచి హిందుత్వం ఆగిపోయిన రోజు నా శ్వాస ఆగిపోతుందన్న. హిందుత్వం ఆగిపోయిన రోజు అదే నా చివరి శ్వాస అని రాసి పెట్టుకోండి. ఇలా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం హిందుత్వం. క్లియర్ చేసేసింది బండి సంజయ్. ఏమంటున్నంటే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతమే హిందుత్వం. హిందువుల గురించి ఎందుకు మాట్లాడద్దు? ఆడ ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగితే మాట్లాడద్దా? ఈడ పోషమ్మ గుడి మీద దాడి జరిగితే మాట్లాడద్దా?
ఆడ మన హిందూ కానిస్టేబుల్ మీద దాడి జరిగితే మాట్లాడద్దా? భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే హిందుత్వం అనేమో బండి సంజయ్ కుండ బద్దలు కొడతాడు. అసలు తెలంగాణలో హిందూ ముస్లింలు అంటే డివిజన్ పాలిటిక్స్ చేస్తే తెలంగాణలో అధికారంలోకి రాము. అసలు మన భారతీయ జనతా పార్టీ యొక్క డిఎన్ఏనే అది కాదు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అది కానే కాదు. సబ్కా వికాస్ సబ్కా సాత్ అని మన మోడీ గారే పిలుపునిచ్చారు. మన సీనియర్ నాయకులు చాలామంది చెప్పారు, ఇట్లా కుల మతాల మీద పునాదుల మీద మనం ఈ ఒక జాతి నిర్మించలేమని ఎప్పుడో చెప్పారని మొత్తం వాళ్ళు పొలిటికల్ సభల మీద వేదికల మీద మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా తీసుకొచ్చింది. నేను ఇక్కడ 2 వర్షన్లు తెలంగాణ సమాజం ఏమని అర్థం చేసుకోవాలి, మీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏమని అర్థం చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరేమని అడుగుమంటారు? అసలు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంది? బండి సంజయ్ చెప్తున్నట్టుగా పూర్తిగా హిందూవాదమేనా? హిందుత్వమే మూల సిద్ధాంతమా భారతీయ జనతా పార్టీకి? ఇలా కరీంనగర్లో నేను కేవలం హిందువులు ఓట్లు వేస్తేనే గెలిచినా అని గల్ల ఎగరేసుకొని చెప్తానని అన్నాడు. దీనిలో ఇంకా ఫుల్ స్పీచ్లో ఉంది, మీకు అంత సమయం లేదని నేను కొంతవరకే వినిపించిన. కరీంనగర్లో హిందుగాళ్ళు బొందుగాలని కేసీఆర్ అడిగి వస్తే మేము బొందుగాలం కాదని చెప్పేసి కేసీఆర్ బొందబెట్టినాం, మేమంతా హిందువులమే అని చెప్పేసి కూడా బండి సంజయ్ వాళ్ళ కార్యకర్తల ముందట, వాళ్ళ కరీంనగర్ కార్యకర్తల ముందట గట్టిగానే మాట్లాడింది. ఆయన జనరల్గా ఆయన శైలే గది కాబట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే హిందుత్వం అనేమో బండి సంజయ్ అంటాడు. అసలు ఇట్లా డివిజన్ పాలిటిక్స్ తోటి తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాలేమో అని చెప్పేసి కుండబద్దలు కొడతాడు ఈటల రాజేందర్. ఇక కార్యకర్త ఎటువైపు ఉండాలి? జుట్టు వీక్కుంటారు వాళ్ళు. కొన్ని సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తురు, కాషాయ జెండా మోస్తురు. ఎన్నడన్నా అధికారంలో రాకపోతామా అని చెప్పేసి వాళ్ళు ఆశ ఎదురు చూస్తూ ఉంటే మీ నాయకులేమో ఎవరి వర్షాల వాళ్ళు, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళకి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకి, పార్టీ యొక్క జెండా ఎజెండా గిది అని ఫిక్స్ చేసుకొని గదాని మీదనే మాట్లాడతాం. ఆ లైన్ దాటి మాట్లాడడం అనే క్రమశిక్షణ కానీ, ఒక ఆలోచన కానీ, ఒక స్ట్రాటజీ కానీ ఏమో నేర్చిందా భారతీయ జనతా పార్టీ నాయకులకి? కార్యకర్తలంతా ఏమైపోవాలి? ఇవాళ మా కంఠంలో ప్రాణం ఉండంగా ఇప్పుడు ఈయనేమో నా హిందుత్వం అనే విషయమే పోతే నా శ్వాస పోయినట్టే అని చెప్పేసి ఈయన అంటాడు. మరి వాళ్ళు జీవితం ఉండంగానే నా భారతీయ జనతా పార్టీని అధికారులు చూస్తామని చెప్పేసి చాలామంది అనుకుంటారు. పాపం వాళ్ళు అట్లా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. సో ఇది బీజేపీలో జరుగుతున్నటువంటి ఒక సైలెంట్ అదేంది వార్ అయితే నడుస్తుంది. మరి ఇది ఎంత అంతర్యుద్ధం అయితే జరుగుతుంది భారతీయ జనతా పార్టీలో. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారు? అటు ఈయన ఎవరు ధర్మపుర అరవింద్ని కూడా ఏదో ఢిల్లీకి పిలిచిరు, చివాట్లు పెడతారు, అదే ఏదో రాస్తారు. కానీ సో ఏం జరగబోతుంది? నిజాలు మాట్లాడే వాళ్ళందరూ చివాట్లు పెడతారు, లేకపోతే పార్టీ నుంచి బయటకు పంపిస్తారు, రాజా సింగ్ని పంపించినట్టు. సో ఏది ఏమైనా వీళ్ళు ఫుల్ స్టాప్ పెడితే తప్పితే ఇక భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఇక జీవితంలో కూడా తెలంగాణలో అధికారులకు వచ్చినట్టయితే కనబడుతుంది.